మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదనపల్లి మండలం కాన్స్టిట్యున్సీ మొత్తానికి అదనంగా 5 కోట్ల రూపాయలు మళ్ళా ఈజీఎస్ గ్రాంట్ రావడం జరిగింది. ఈజీఎస్ ద్వారా దాదాపు 5 కోట్ల రూపాయలు కోళ్లబైలు కాలనీలు, అదే విధంగా కురవంక ఇంకా పరిసర ప్రాంత కాలనీలకన్నిటికీ 1.5 కోటి రూపాయలు ఇస్తే కూడా అది ఎక్కడ అభివృద్ధి కనపడలేదు. అంత హీనంగా ఈ 10 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న 2 ఎమ్మెల్యేలు సర్వనాశనం చేసేసారు. ఎక్కడ కూడా కానీ పరిపాలన దక్షత, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం చేసిన అభివృద్ధి దాఖలాలు. ఏ వీధికి పోతే పక్క వీధి వాళ్ళు చెన్నా ఈ వీధికి వేస్తున్నాం, మాకు రోడ్ లేదు కదన్నా, ఆ వీధికి వేస్తే ఆ పక్క వీధి వాళ్ళు మాకు లేదన్నా, రోడ్ లేదు, కాలువ లేదు. అక్కడ నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు, కాలువ నీళ్లన్నీ ఇండ్ల ముందర వదులుకొని వాళ్ళు ఎంత దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నారంటే వాళ్ళకి ఎవరు ఆదుకునే వాళ్ళే లేకపోయారు. కాకపోతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పరిపాలన దక్షత భాగంగా ప్రజా అవసరాల మేరకు ప్రజలకు సుపరిపాలన వల్ల, మంచి పరిపాలన వల్ల, సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండల్లా, వసతులు కల్పించల్లా, మంచి అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇచ్చిన 8 కోట్లు కాకుండా మళ్ళా అదనంగా 5 కోట్లు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉన్న నాయకత్వం పూర్తి స్థాయిగా ప్రజలకి అంకితంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను చాలా విషయాలు చూస్తున్నాను. రెవెన్యూలో సమస్యలు తాండవమాడుతున్నాయి. ప్రజలు తిరిగినట్లే తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి, కానీ పనులేం జరగడం. అందుకోసం రేపు నెలలో ఒక్కొక్క మండలానికి 5 రోజులు, ఒక్కొక్క పంచాయతీకి 2 నుంచి 3 గంటల సేపు కూర్చొని వాళ్ళ సమస్యలు ఏవైతే రెవెన్యూ సదస్సులో ప్రజలు సమస్యలు పూర్తిగా రాసి ఇచ్చారో అవి ఎంత మాత్రం పరిష్కారమైన, ఎంత మాత్రం అధికారులు పనిచేశారు, విఆర్ఓలు ఏం చేశారు, ఆర్ఐలు ఏం చేశారు, డిటీలు ఏం చేశారు, తహసీల్దార్లు ఏం చేశారు, అక్కడ క్షేత్ర స్థాయిలో ప్రజల ముందరనే సమావేశం ఉంటుంది. అక్కడే వాళ్ళు చేసిన పనితీరు పైన మాట్లాడే జరుగుతుంది. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక ప్రజా పరిపాలన ఉండాలని చెప్పి కోరుతున్నాను. సొంత అజెండా పరిపాలన ఉండకూడదు. మన మదనపల్లి మండలంలో, మదనపల్లి పట్టణానికి ఆనుకొని చాలా డీకేటీ భూములు ఉన్నాయి. దీనిపైన చాలా మంది నిఘాలు పడినాయి. దీనికి ఏదో మిస్యూజ్ జరిగితే ఖచ్చితంగా అధికారులు సస్పెన్షన్ ఖచ్చితమని తెలియజేస్తుంది. ఇదే కాకుండా ఈరోజు రేపు నెల 5వ తేదీ తర్వాత డేట్ ఫిక్స్ చేస్తాము. 35 వార్డులో 35 వార్డు సభలు ఉంటాయి. ఆ 35 వార్డు సభలకు ప్రతి ఒక్క ఎవరైతే నాయకులు అక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అది మీ బాధ్యత. మీరు ఖచ్చితంగా 35 వార్డు సభలు కూడా నిర్వర్తించాలా, సమర్థవంతంగా నిర్వర్తించాలా. ఏదో తూతూ మంత్రంగా కాదు. మీరు అక్కడ సమస్యల పైన పూర్తిగా ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ళకి తీసుకొని వచ్చి అవి చేయాల్సిన అవసరం ఉంది. అదే స్థాయి మండలాల్లో కూడా తిరుగుతాము. ప్రతి పంచాయతీకి ఒక సదస్సు పెడతాము. అవసరమైతే 2 కూడా పెడతాము. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయంటే హ్యాబిటేషన్ వైజ్ కూడా పెడతాము. ఎక్కడ కూడా ప్రజల కోసం లేకుండా ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, ఏమి తెల్లారికి షోపీస్ గా కనపడతాడు, సాయంత్రంకి టాటా చెప్తాడని ఎమ్మెల్యే కాదు. నేను గత 5 సంవత్సరాలు పనిచేసిన తీరు, నేను ఎక్కడ పోతే కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీలో నేను చేసిన ఐడెంటిటీ క్లియర్ కట్ గా కనపడుతుంది. ఇదే పరంగా అదే పనితీరుతో ఈ రోజు కూడా అదే పనిచేస్తుంది. తెల్లవారి 7:30, 8 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు నిర్వధికంగా ప్రజలతో ఉన్నాము. ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాము. పూర్తి స్థాయిగా ప్రజలకు అందుబాటులో ఉన్నాము. సీఎంఆర్ఎఫ్ దాదాపు ఇప్పటికే 1.5 కోటి రూపాయలు తెచ్చి మనం కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఈ రోజు అదనంగా 1.5 కోటికి సీఎంఆర్ఎఫ్ తయారు చేశారు. ఇది కూడా త్వరలో పంపిస్తున్నామని తెలియజేస్తుంది. ఇదంతా కాకుండా
రేపు ఏ అవసరం ఉన్నా ఏ సమస్య ఉన్నా దయచేసి నేను మా నాయకులకు కోరేది ఒకటే, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజా సమస్యల పైన పూర్తిగా దగ్గర ఉండండి. సమస్యలు అనేది ప్రజలు నా దగ్గర డైరెక్ట్ గా వచ్చే ముందు మీ ద్వారా నాకు దగ్గరకు రావాలని చెప్పి నేను సవినయంగా జరిగిన ఇన్ని 6-7 నెలల మీటింగ్లు, ఇన్ని మీటింగుల్లో కూడా నేను మీకు చెప్పడం జరుగుతున్నది. ఎక్కడ కూడా కానీ దీనికి వేరే మాట లేదు. ఎందుకంటే మీరు మీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి మీ నాయకత్వం పెంచుకోవాలా, పూర్తి బాధ్యతగా పనిచేయాలి. ఆ క్రమంగా మనమందరం ముందుకు నడుస్తున్నాము. ఇది పూర్తిగా ప్రజాక్షేత్రం. ఏదో ఒక అజెండాతో వచ్చినాము, ఏమి అంత బ్యాగులు సర్దుకొని పోదామంటే జరగదు. ప్రజల కోసం పనిచేయాలా. ప్రజల కోసం పనిచేయని అధికారులు కొంతమంది ఉండారు, వాళ్ళు నా నిఘాలో ఉండారు. వాళ్ళు ఏ ట్రాన్సాక్షన్ చేశారు, ఏవేవి ఇమిటేషన్లు చేశారు, ఏ 1Bలు చేశారు, పూర్తి స్థాయిగా వివరాలు నా ముందుకు వస్తున్నాయి. తప్పకుండా వాళ్ళకి సస్పెన్షన్ తప్ప వేరే మార్గం ఉండదు. ఇదే కాకుండా మనము పట్టణానికి సంబంధించిన నాయకులందరూ మీరు తయారు కావాలి. సంక్రాంతి తర్వాత మనము ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. రేషన్ కార్డులు వెబ్సైట్ ఓపెన్ కాబోతున్నాం. 35 వార్డుల్లో కూడా 35 సభలు పెడుతున్నాం. 35 సభల్లో కూడా ప్రజలు ఎవరైతే పెన్షన్ కి అర్హులు ఉండారో వాళ్ళ పెన్షన్లు తీసుకుంటాం. ఎవరైతే రేషన్ కార్డు లేదో వాళ్ళ రేషన్ కార్డు శాంక్షన్ చేస్తాం. ఎవరైతే హౌసింగ్ కి అర్హులు ఉండారో వాళ్ళ హౌసింగ్ ఇస్తాము. దాదాపు 1000 ప్లాట్లు ఐడెంటిఫై చేశాము. ఆ 1000 ప్లాట్లు కూడా పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణ మండల సంబంధించిన ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఆలోచించేసి, ఇదే కాకుండా గత ప్రభుత్వం పోత్బోల్లో దాదాపు ఒక 3000 ఇండ్ల కోసం శ్రీకారం చుట్టి నామ మాత్రమే ఒక హౌసింగ్ స్కీమ్ స్టార్ట్ చేసింది. ఆ హౌసింగ్ స్కీమ్ కి తాడు లేదు, మొలతాడు లేదు. ఎట్లా ఉన్నదంటే హౌసింగ్ స్కీము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 1,80,000 రూపాయలతోనే అర్థమైందా. మొత్తం నువ్వు ఇల్లు కట్టుకోనైనా అంటే ఆయన గునాది కూడా వేసుకోలేడు. అది మొత్తం రాతిలో ఉన్నది గునాది. అది ప్లాస్టింగ్ కి అది తీసి లెవెల్ చేయడానికి కష్టాలు తాండమాట. గత జరిగిన 5 సంవత్సరాలు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం జరిగింది, కానీ ఎక్కడ ప్రజల కోసం ప్రభుత్వం నడవలేదు. ఈ రోజు కూడా అధికారులు నేను చూస్తున్నాను, చాలా మంది ఇంకా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నట్లే భ్రమలో పనిచేస్తున్నారు. మీ భ్రమ తొలగిపోతుంది త్వరలో అని చెప్పి తెలియజేస్తారు. అవన్నీ మీరు వదులుకొని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇక్కడ లోకేష్ బాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నారు. మొన్న తిరుపతిలో స్టాంపేడ్ జరిగితే ఎవరో చాలా మంది అపోజిషన్ పార్టీలు చాలా మాట్లాడడం జరిగింది. ఒక యాక్సిడెంట్. నిఘా శాఖ పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఒక ఆమెకి తప్పించేదానికి పోయి ఆమె కింద పడిపోయింది, ఆమెకు శ్వాస చనిపోతుంది అని చెప్పి కొద్దిగా ఎక్కువ ప్రికాషన్ మెజర్ తీసుకుని ఆమె వైపు డైవర్ట్ అవుతానే మిగతాది ఇక్కడికి వెళ్ళి. కాకపోతే ఎక్కడ కూడా కానీ కొన్ని లక్షల మంది తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తారు. ఎక్కడ ఏ ఒక్క చిన్న ఇది లేకుండా చాలా బాధ్యతగా చేస్తారు. పులి వచ్చిందంటే ఊతకర్ర ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పి వదలలేదు. ఒకవేళ తినేస్తే పులిగు, లేదంటే మిగిలిపోతే మాకు అని చెప్పి అట్లా చెప్పలేదు. చాలా బాధ్యతగా ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉన్నాం. ఇది గుర్తు పెట్టుకోవాలి.